హాయ్ గైస్, వెల్కమ్ టు సుభాష్ మూవీ రివ్యూస్ యూట్యూబ్ రివ్యూ ఛానల్. here is the non-spoiler review of the film I తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్ యాక్టెడ్ బై కవిన్, నయనతార, రాధికా శరత్ కుమార్, భాగ్యరాజు అండ్ ప్రభు అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఇంక ఈ మూవీ అనేది వరల్డ్ వైడ్గా వచ్చింది. నేను రాజమండ్రి ఓరోసి థియేటర్ నుంచి ప్రసాదిత్య మాల్ వరకు వెళ్ళాను. రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, డౌట్ అంటే గూగుల్లో కూడా చేసుకోండి. ఇంకా అంత దూరం వెళ్ళి చూడడానికి కారణం ఏంటంటే ట్రైలర్ బాగా నచ్చింది. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు ఆల్రెడీ టాక్సిక్, ఇరుముడి, ఇన్సిడీస్ ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చి చెక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు కానీ తనకు చెప్పలేకపోతాడు. ఆ లోపు అనుకోని విషయం జరిగి అనుకోని మలుపులు తిరుగుద్ది. ఆ విషయం ఏంటి, ఆ తర్వాత ఏమైంది అన్నది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా మూవీ నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే చాలా అంటే చాలా బాగా నచ్చింది మూవీ నాకైతే. ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ క్లియర్గా మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే కవిన్ గారు స్క్రిప్ట్ సెలెక్షన్ అండ్ యాక్టింగ్, కామెడీ చాలా అంటే చాలా బాగా ఉంటాయి, చాలా బాగా చేశారు. ఇంకా నయనతార గారు కూడా బాగా చేశారు, వీళ్ళిద్దరు జోడి బాగా కుదిరింది. ఇంకా ప్రభు అని ఒక యాక్టర్ ఉంటారు, ఈయన సైడ్ నుంచి వచ్చిన ఎమోషన్స్ కూడా చాలా కొట్టుకున్నాయి. ఇంకా భాగ్యరాజ్ అనే అతనిది ఇదే లాస్ట్ మూవీ, చాలా అంటే చాలా బాగా చేశారు యాక్టింగ్, పవర్ఫుల్ రోల్లో. ఇంకా రాధికా శరత్ కుమార్ గారు హీరో మదర్గా బాగా చేశారు. లాస్ట్లో వీడి సైడ్ నుంచి ఎమోషన్స్ బాగున్నాయి. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ జన్ మార్టిన్ అని మ్యూజిక్ చాలా అద్భుతంగా కొట్టారు. తెలుగులో 2 సాంగ్స్ బాగున్నాయి, 2 సాంగ్స్ బాగాలేదు. ఇంకా డైరెక్టర్ విష్ణు ఎడవన్ ఫస్ట్ టైం అంటే డైరెక్షన్ చాలా బాగా చేశారు. ఫస్ట్ టైం అయిన డైరెక్షన్, ఫస్ట్ టైం అంటే నమ్మేలా లేదు. ఇంక ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ కామెడీ అయితే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్లో కూడా కామెడీ ఉంది కానీ మెయిన్ ఎమోషన్స్, ఆ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయినాయి. మరీ ముఖ్యంగా లాస్ట్ 10 to 20 minutes ఎమోషన్స్ అయితే బాగా వర్కౌట్ అయినాయి. ఇంకా 5 minutes ఎమోషన్ అయితే ఇంకా ఎక్కువగా ఎమోషనల్ చేశారు. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి మైనస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా స్లోగా ఉంటుంది లాస్ట్ వరకు, అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రొటీన్గా కూడా ఉంటుంది. ఇవి మాత్రమే మైనస్ పాయింట్స్. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 5కి 5 రేటింగ్ ఇస్తానండి. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీ థియేటర్లో ఈరోజు ఎంతమంది చూశారో, దగ్గర థియేటర్స్లో చూసారో, దూరంగా వెళ్ళి థియేటర్స్లో చూసారో, చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారో చూసుంటే అనేది కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ టాక్సిక్, ఇరుముడి, ఇన్సిడియస్ ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చి చెక్ చేయండి. నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.